హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్లో నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఓకే, ఫర్ ది ఫాలోయింగ్ డేటా. సో ప్రాబ్లంలో ఏమడిగాడు ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం నీట్గా చేద్దాం. సో మీన్ డీవియేషన్ని కనుక్కోమన్నాడు. అబౌట్ మీన్ అడిగాడు. అబౌట్ బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ అడిగితే వేరే ఫార్ములా అనమాట, గుర్తుపెట్టుకోండి. సో మీన్కి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ దాన్ని ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. స్టెప్ డీవియేషన్ అని అడగకుండా ఉన్నప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ అనమాట. సో ఇప్పుడు మీన్ డీవియేషన్కి ఫార్ములా మీన్ డీవియేషన్ is equal to fi into sigma fi into mod xi minus x bar by capital N. ఓకేనా? సో ఇది అన్నమాట. అయితే ప్రాబ్లంలో బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ అని అడిగినప్పుడు స్టెప్ డీవియేషన్ గుర్తుంచుకోవాలి. అప్పుడు మీన్కి ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ హెచ్ అనమాట. సో డైరెక్ట్గా ఇంకా మీన్ డీవియేషన్కి ఫార్ములా సేమ్ ఇదే అనమాట, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై క్యాపిటల్ ఎన్. ఓకేనా? ఎస్. కాబట్టి ఇప్పుడు మనం ఏ ఫార్ములాని ఉపయోగించాలి? ఈ రెండింటిని అనమాట. ఓకే, సో నువ్వు ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఓకే, సరే మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, we can form the following table for the given data. We can form the following table for the given data. ఓకే, మరి ఈ టేబుల్ని వేసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ఐ ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, సో 10 11 12 13 ఎఫ్ఐ రాసేద్దాం. సో 3 12 18 12. సరే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఎఫ్ఐని ఎక్స్ఐని మల్టిప్లై చేయాలి. సో ఎఫ్ఐ ఎక్స్ఐ, సో మల్టిప్లై చేయండి. 10 into 3 30, సో 11 into 12 or 12 into 11, 11 2s are 22, 11s 1 11s 11 1s 11 plus 2, సారీ. సో కాబట్టి 132. నెక్స్ట్ 18 into 12, 18 into 12, సో 12 into 8 96, 12 1s 12 plus 9 21, 216. ఓకే, నెక్స్ట్ 13 into 12, 12 3s are 36, 12 1s 12 plus 3 156.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కున్న తర్వాత మీన్ని కనిపెట్టాలి మనం. సో ఫార్ములా ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, నెక్స్ట్ అనమాట. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కనుక్కోవాలి, మళ్ళీ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు మీన్ ఎక్స్ బార్ని కనుక్కుందాం. అయితే సిగ్మా ఎఫ్ఐ దీన్ని అంతటిని యాడ్ చేయాలి. సో అదే మనకి క్యాపిటల్ ఎన్ అవుతుంది. సో 12 + 3 15. సో 15 ఒక ఇక్కడ 15, 30 ఒక 3 ఇక్కడ ఇచ్చేసేయండి. 15 45 అవుతుంది. ఓకేనా, ఇంకొకసారి చెప్తున్నా. 15 ఇక్కడ 18లో 15 ఒక 3 ఇక్కడ ఇచ్చేసేయండి. సో 30 ఒక 15 45. ఎస్, ఓకే. సో హియర్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 45. దాన్ని క్యాపిటల్ ఎన్ అంటాము, 45 అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనము మీన్ని కనిపెడదాం. ఓకేనా, సో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఇక్కడ 10 to 20, 20 to 30, 30 to 40 అట్లా ఇస్తే మిడ్ పాయింట్స్ కనుక్కోవాలా. అంటే 10 to 20 అందులో మిడ్ పాయింట్ ఏంటంటే 15 అనమాట. సో మిడ్ పాయింట్ని కనుక్కుంటాం, దాన్నే ఏమంటాము, ఎక్స్ఐ అంటాము, గుర్తుంచుకోవాలి. ఓకే, సో కాబట్టి మీన్ ఎక్స్ బార్ ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే సో మళ్ళీ వీటిని యాడ్ చేయాలి. ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేద్దాం చూడండి. సో 162 ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ 216 156. సో 12 14 7 8 8 ఒక 5 30 మొత్తం 13 అయిపోయింది. ఓకేనా, సో 7 8 8 ఒక 5 ఎంత 13. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 3 4 5 534 534 అన్నమాట సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, $534. Yes, that is equal to 534 divided by 45 చేయండి రఫ్లో. 534ని 45తో డివైడ్ చేద్దాము రఫ్లో చూడండి. 45 టేబుల్లో 53 వన్ టైం క్యాన్సిల్ అవుతుంది. సో 45 13లో 5 తీసేసేయండి, ఇంకా 8 ఉంటుంది. బారోయింగ్ తీసుకోండి, ఇక్కడ 4 - 4 0. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి, ఎందుకంటే 45 టేబుల్లో 8 కట్ అవ్వదు, క్యాన్సిల్ అవ్వదు, ఉండదు కాబట్టి. సో 45 × 2 ఎంత అవుతుంది అంటే 90 అయిపోతుంది అనమాట. ఓకేనా, ఎస్. కాబట్టి సో 45 × 1 45, మళ్ళీ 14లో 5 తీసేస్తే 9. సో మళ్ళీ ఇక్కడ 7లో 4 పోతే 3 అంటే 39 అనమాట. 39 వచ్చింది. సో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా పాయింట్ పెట్టుకొని ఇంకొక 0 పెట్టుకోండి. సో 45 టేబుల్లో మళ్ళీ 390 ఎన్ని టైమ్స్ కట్ అవుతుందో చూద్దాం. 45 టేబుల్లో 390 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది ఒకసారి చూద్దాం. సో 45 × 5 టైమ్స్ చూద్దాం. సో 5 × 5 25, 5 4s 20 + 2 20. నెక్స్ట్ 6 టైమ్స్ 7 టైమ్స్ 8 టైమ్స్ చూద్దాం. 8 5s 45, 8 5s 40, 8 × 4 32, ఒక 4 36, 8 టైమ్స్ అనమాట. సో కాబట్టి 360. సో మళ్ళీ ఇక్కడ 30, మళ్ళీ అట్లా చేస్తూనే పోతూ ఉండాలా. కాబట్టి మీరు 11.8 వేసుకోండి. ఓకేనా, కాబట్టి 45 టేబుల్లో 53 వన్ టైం కట్ అవుద్ది, 84 మళ్ళీ వన్ టైమే కట్ అవుతుంది. సో 390, సో 39, ఇంకా పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. సో 45 టేబుల్లో 398 టైమ్స్ కట్ అవుతుంది. సో అట్లా చేస్తూనే ఉండాలి కాబట్టి వదిలేయండి ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ఐ అంటే ఇదో 10 మైనస్ ఎక్స్ బార్ అంటే 11.8 తీసేయండి. అంటే 0.8 1.8 1.8 మైనస్ వస్తుంది, మాడ్యులస్లో ప్లస్ అవుతుంది. చూడండి 11.8
ఇంకా 10 పాయింట్ ఇక్కడ దీన్ని 0 వేసుకోండి. 1లో 0 పోతే 1, 1 మైనస్ 1 0 కాబట్టి 1.8. నెక్స్ట్ xi అంటే 11 మైనస్ 11.8 0.8. ఓకే, నెక్స్ట్ ఉండి 12లో నుంచి 11.8ని తీసేయండి. 12 అన్న 12.0 అయినా ఒకటి 11.8. సో 10లో 8 వెళ్తే 2 ఇంకా పాయింట్ పెట్టండి. బారింగ్ తీస్తే 1 మైనస్ 1 0 అనమాట. సో మళ్ళీ అక్కడ ఏమొస్తుంది అంటే ఇంకా 0ని, సో 0.2. నెక్స్ట్ 13 మైనస్ 11.8. సో 10లో 8 పోతే 2, ఇంకా బారింగ్ తీస్తే ఇక్కడ 2లో 1 పోతే 1 అనమాట. ఇంకా మళ్ళీ అక్కడ 0 వచ్చేస్తుంది. సో 1.2. ఎస్, ఇప్పుడు FIని mod xi మైనస్ x బార్ని మల్టిప్లై చేయండి. FI అంటే ఇది. సో 18 into 3 54 కదా. సో పాయింట్ పెట్టుకోండి 1 డిజిట్ తర్వాత. నెక్స్ట్ సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 0.8 into 12 96. ఇక్కడ 0 పెట్టుకోండి. 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలంటే ఎంత 9.6 అనమాట. 09 వేయకూడదు, 9.6. నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లై చేయండి. సో FIని దీన్ని 36 అంటే 18 into 0.2 36 ఒక 0 పెట్టుకోండి. 1 అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి 3.6. నెక్స్ట్ 12 into 12 144. సో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి అంటే 14.4. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఏమొస్తుందో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు సిగ్మా FI ఇంటూ mod xi మైనస్ x బార్ కనుక్కోవాలి. వీటన్నిటిని యాడ్ చేయండి. సో 5.4 9.6 3.6 14.4 పాయింట్ కింద ఉన్న అన్ని నంబర్లు ఇట్లా రాసుకోవాలన్నమాట. కొంతమంది ఇక్కడ 3.6 ఉంది కదా, 14 పాయింట్ అట్లా రాయకూడదు అనమాట. ఓకే సరే, సో ఇప్పుడు 10 20 అనమాట. నెక్స్ట్ మళ్ళీ 3 ఒక 4 6 ఒక 3 9 into 9 18 ఒక 5 ఎంత 23. సో మళ్ళీ 3 అంటే 33.0 అన్న 33 అన్న ఒకటి. సిగ్మా FI ఇంటూ mod xi మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు 33. సో ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకా మీన్ డీవియేషన్. దేర్ఫోర్ మీన్ డీవియేషన్, ఓకే ఇప్పుడు ఇంకా ఫైనల్ గా మనం ఏం కనుక్కోవాలి అది రాద్దాం. దేర్ఫోర్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో ఫార్ములా ఏంటి, సిగ్మా FI ఇంటూ mod xi మైనస్ x బార్ డివైడెడ్ బై క్యాపిటల్ N విచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇందాకే కనుక్కున్నాం సిగ్మా FI అంటే xi మైనస్ x బార్ 33 డివైడెడ్ బై క్యాపిటల్ N 45. చూడండి ఓకే, ఇప్పుడు ఈ రెండు ఒకే నెంబర్తో కట్ అవుతాయి. 3తో కట్ అవుతుంది చూడు, 3 1s 3 5 టైమ్స్. 11ని 15తో డివైడ్ చేయండి. 11 టేబుల్లో 15 టేబుల్లో 11 ఉందా, లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోండి. సో ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 11 టేబుల్లో ఇంకా 11 5 55 11 into 6 90 11 into 15 into 7 105. కాబట్టి ఇంకా 5 ఉంటుంది, మళ్ళీ ఇంకొక 0 పెట్టుకోండి. సో మళ్ళీ 15 టేబుల్లో 50 3 టైమ్స్, మళ్ళీ ఇంకా 5 అట్లా వస్తూనే ఉంటుంది. సో 0.73. ఓకేనా, సో కాబట్టి 15 టేబుల్ 11 ఉండదు, ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్, ఇంకా ఇక్కడ 0 పెట్టుకోవాలి. సో 15 టేబుల్లో 110 ఎన్ని టైమ్స్ 7 టైమ్స్, 15 into 7 105. సో ఇంకా 5 ఉంటుంది, పాయింట్ పెట్టుకున్నాకంటే ఒక 0 పెట్టుకోవచ్చు. సో 15 టేబుల్లో 53 టైమ్స్ కట్, మళ్ళీ 5 మళ్ళీ ఇంకొక 0 పెట్టుకోవచ్చు. అట్లా రిపీట్ అవుతుంటుంది చాలా ఇక్కడ వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.